అమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోనమ్మా? మళ్ళీ జన్మలో కూడా కొడుగ్గా పుట్టి తీర్చుకో. బాధగా కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మా అని పిలుస్తుంటే బండరాయైనా కరగాల్సిందే. అమ్మా, అమ్మా, నేను నీ సందీప్ నమ్మా. నన్ను లోపలికి రానివమ్మా, ప్లీజ్ అమ్మా. నన్ను చీకొట్టి వెళ్ళిపోయాడు. అలాంటిది మళ్ళీ ఎందుకిలా వెంటపడి విసిగిస్తున్నాడు? మెడపట్టి బయటికి తోయించినా సిగ్గు లేకుండా అడుక్కునేవాళ్లాగా అలా గుమ్మం దగ్గర నిలబడి అరుస్తాడెందుకు? దీనంగా వాడు పిలుస్తున్న పిలుపు గుర్తొస్తే గుండె పిండినంత బాధగా ఉంది. ఎందుకిలా అనిపిస్తోంది? సందీప్ నాకు దూరం అవుతాడని కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా ఓ రాజేశ్వరి మాయ. వాడి పిలుపులో బాధ కనిపిస్తోంది. వాడి పిలుపులో పశ్చాత్తాపం వినిపిస్తోంది. వాడి దీనమైన చూపు వెంటాడుతోంది. క్షమించలేవా అమ్మా అని బ్రతిమాలుతున్నట్టు అనిపిస్తోంది. గుండె కరుగుతోంది. మనసు డిస్టర్బ్ అవుతోంది. అయోమయంగా ఉంది. తప్పు చేస్తున్నానా? మొండితనానికి పోయి కన్న కొడుకుని శాశ్వతంగా దూరం చేసుకుంటున్నానా? అర్థం కావడం లేదు. వాడు సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాడా? నాటకం ఆడుతున్నాడా? లేదు, సందీప్కి నాటకాలాడ్డం తెలీదు. కోపమైనా బాధైనా సంతోషమైనా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఈ విషయంలో అనుమానమే లేదు. అమ్మ అని పిలుస్తున్నాడంటే మళ్ళీ రాజేశ్వరిని కాదనుకుని వచ్చేసినట్ట? అలా వచ్చేస్తే రాజేశ్వరి ఊరుకుంటుందా? మళ్ళీ ట్రాప్ చేయడని నమ్మకం ఏంటి? రిస్కే అవుతుంది. సందీప్ మళ్ళీ చేజారిపోతే నిన్ను దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేనురా. నా వల్ల జరిగిన పొరపాట్లకి నన్ను క్షమించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సరిపోదు అంటే చెప్పరా? నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను రెడీరా. మృణాలిని, నువ్వందరిలాంటి మామూలు తల్లి సెంటిమెంట్కి పడిపోకూడదు. తొందరపడకూడదు. చూద్దాం. సందీప్ సిన్సియారిటీ కూడా ఎంతవరకు చూద్దాం. అబ్జర్వ్ చేస్తాను. అమ్మా, నేను నీ సందీప్ నమ్మా. నన్ను లోపలికి రానివమ్మా, ప్లీజ్ అమ్మా. ఏంటి పరీక్ష? ఎందుకింత
ఇంత డిస్టర్బ్ అవుతున్నాను. వన్ ఇయర్ టైం ఇస్తున్నాను. ఈ ఛాలెంజ్లో గనక నువ్వు గెలిస్తే సంతోషంగా నా కూతురునిచ్చి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. మీ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుండి సరిగ్గా సంవత్సరం తిరిగేలోపు ₹1,00,00,000 సంపాదించి చూపిస్తాను. కార్తీక్ ని అడాప్ట్ చేసుకోవడానికి మృణాలిదేవి రెడీగా ఉంది. ఆఫర్ ఇచ్చింది. చెప్పు కార్తీక్. నీకేంటి కార్తీక్, తంతే గోడల బుట్టలో పడ్డట్లు భలే సెటిల్ అయ్యావులే. నీతో లవ్లో పడ్డాకే కలిసి వచ్చింది. అదేం కాదు, మా డాడ్ ఛాలెంజ్కి ఒప్పుకున్నాకే కలిసి వచ్చింది. అంతే అంటావా? కాదంటావా? అయ్యుండొచ్చు. ఏదేమైనా యు ఆర్ గ్రేట్. ఎందుకో మా డాడ్ నిన్ను సంపాదించమంది ₹1,00,00,000, కానీ 100 కోట్లు సంపాదించావు. మా డాడ్ నీకు 365 డేస్ టైం ఇచ్చారు, కానీ నెల రోజుల్లోపే టార్గెట్ అచీవ్ అయిపోతున్నావు. మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు. అది సరే గాని, ఆస్తి నా పేరు మీదకి రాగానే మీ డాడీ మనం పెళ్లి చేస్తారు కదా? మా డాడ్ అంటే ఏమనుకుంటున్నావు? మాట ఇచ్చారంటే తప్పే ప్రసక్తే లేదు. ఇన్ఫాక్ట్ ఆయన ఛాలెంజ్ ఓడిపోతున్నందుకు అస్సలు ఫీల్ అవ్వటం లేదు. నువ్వు గెలిచి 100 కోట్ల ఆస్తికి వారసుడైనందుకు పొంగిపోతున్నారు. అల్లుడు తనకంటే ఆస్తిపరుడైతే ఏ మామగారికి సంతోషంగా ఉండదు చెప్పు? ఆస్తి నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కాగానే చెప్పు. ఏనుగు అంబారీతో ఎదురొచ్చి ఊరేగిస్తూ మా ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అల్లుడు గారికి మర్యాదలు చేసుకుంటారు. మన పెళ్లి గ్రాండ్ గా చేస్తారు. అన్ని టీవీ ఛానల్స్ లోనూ మన పెళ్లి లైవ్ టెలికాస్ట్ చేయిస్తారు. నువ్వు నా గురించి కోరుకున్నా కోరుకోకపోయినా జన్మ జన్మలకి ఇలాంటి మామగారే కావాలని కోరుకుంటావు. గ్యారంటీ.
మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. డాడ్ డాడ్ బాటిల్ తనియా, బాటిల్ డాడ్ తనియా. కూల్. డాడ్ ఇది మీ అల్లుడు. ఇది నేను. ఇది మీరు. ఇది మన ఫ్యామిలీ. పద్ధతిగా ఉంది కదూ? డాడ్ ఎందుకిలా బ్యాలెన్స్ అవుట్ అవుతున్నారు? స్టడీ స్టడీ డాడ్. తాగాలి అంటే రీజన్ కావాలి. రీజన్ క్రియేట్ చేసుకోనైనా తాగాలి. ఇప్పుడు మీరెందుకు తాగుతున్నారు? నో వరీస్, నో ప్రాబ్లమ్స్, నో టెన్షన్స్. హ్యాపీస్ తట్టుకోలేక, అల్లుడు ఫిక్స్ అయిపోయాడన్న సంతోషం పట్టలేక, కూతురి లైఫ్ సెటిల్ అయిపోయిందన్న ఎగ్జైట్మెంట్ తన్నుకొచ్చా? చెప్పండి డాడ్. మీ ఆనందాన్ని నేనే షేర్ చేసుకుంటాను. మీ కాబోయే అల్లుడిని కూడా పిలుస్తాను. అల్లుడు 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 అదే మాట వినలేక ఇరిటేషన్ వస్తుంది. ఎవరు ఎవరు నా అల్లుడు? ఇంకెవరు? తెలియనట్టు అడుగుతారేంటి? కార్తీక్. నో, కార్తీక్ నా అల్లుడు కాడు, ఎప్పటికీ కాడు. లేనిపోని ఆశలు పెట్టుకోకు, తుడిచేయి. నీ మైండ్ లో అలాంటి ఆలోచనలుంటే తుడిచి పారేయ్. డాడ్ నీ పొజిషన్ బాలేదు. మార్నింగ్ మాట్లాడుకుందాం. అవసరం లేదు. ఇప్పుడే ఇప్పుడే మాట్లాడుకుందాం, చేసుకుందాం. ఏ టైంలో అయినా కార్తీక్ విషయంలో నా ఒపీనియన్ మారదు. మరి అలాంటప్పుడు కార్తీక్ తో ఛాలెంజ్ ఎందుకు చేశావు? బుద్ధి తక్కువ చేశాను. ఆ మాట ఇప్పుడు అనుకుని లాభం లేదు. నా ఇష్టం. డాడ్ ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ బ్రాండ్ తాగాలి, ఏం తినాలి, ఇవన్నీ మీ ఇష్టం, మీకు సంబంధించినవి. నా పెళ్లి నాకు సంబంధించింది. మీ ఇష్టంతో పనిలేదు అని చెప్పను, కానీ మీ ఇష్టం మాత్రమే సరిపోదు అని మాత్రం చెప్పగలను. డాడ్ అంటే లెక్కలేదా? నేను లెక్కల్లో చాలా పూర్. మా డాడ్ జెంటిల్ మ్యాన్ అని ఇన్ని రోజులు అనుకున్నాను. కాదు అని తెలిసాక నా లెక్కలు నాకుంటాయి. ఛాలెంజ్ లో గెలిస్తే మా పెళ్లికి ఒప్పుకుంటావు అని కార్తీక్కి మాటిచ్చావు. బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఉండకపోవచ్చు, కానీ అది జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం. మాట తప్పడం పద్ధతి కాదు. కోటి రూపాయలు సంపాదిస్తాడు అంటే కష్టపడి తెలివితేటలతో సంపాదిస్తాడు అనుకున్నా. ఇచ్చిన మాట ఎగ్గొట్టడానికి కారణాలు వెతకద్దు డాడ్. నువ్వు అతని గెలుపునే చూస్తున్నావు. ఆ గెలుపు నీకు ఉరితాడు కాబోతుందన్న విషయాన్ని నువ్వు పట్టించుకోవడం లేదు. వాట్ డు యు మీన్? నిన్ను కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయడం అంటే మృణాలినికి కోడలిగా పంపించడం, అవునా? అయితే మృణాలిని ఒక క్రిమినల్, రాక్షసి, అనుబంధాల విలువ తెలియని ఒక బండరాయి. భర్తని కొడుకుని కూడా ఇంట్లోంచి బయటికి తరిమేసింది. అలాంటి క్రిమినల్కి కోడలిగా హవేలీలో అడుగు పెడితే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించు. రాచి రంపాన పెడుతుంది, బతకనివ్వదు. చూస్తూ చూస్తూ నిన్ను కష్టాల కొలిమిలోకి తోసేయలేను. డాడ్, ఇట్స్ మై హెడేక్. నో, మై హెడేక్. నా తంటాలు నేను పడతాను, మీరు పెళ్లి చేయండి. పెళ్లి చేసుకునేది సుఖపడ్డానికి, తంటాలు పడ్డానికి కాదు. కన్న తండ్రిగా
నీ సుఖ సంతోషాల గురించి ఆలోచించడం నా డ్యూటీ. అందుకని ఏం చేయాలనుకుంటున్నారు? అర్జెంటుగా మనం ఇండియా వదిలి వెళ్ళిపోదాం. డాడ్, ఇక్కడ బిజినెస్ మనకు అచ్చి రాలేదు. అమెరికాకు వెళ్ళిపోదాం. రెడీ అవ్వు. పారిపోవడానికి రెడీ అయ్యారా? పారిపోవడం ఏంటి? దీన్ని పారిపోవటమే అంటారు. ఛాలెంజ్ లో గెలిచిన కార్తీక్ ని ఫేస్ చేయలేక పారిపోవాలని అనుకుంటున్నారు. కన్యా, వై డోంట్ యు అండర్స్టాండ్? చెప్పేది బుర్రకెక్కడం లేదా? నీ మంచి గురించి ఆలోచిస్తున్నాను. నాకలా అనిపించటం లేదు. కన్యా, డాడ్, ఇండియాలో ఉంటారో అమెరికాకి వెళతారో మీ గురించి మీరే డిసైడ్ చేసుకోండి. మరి నువ్వు? ఇక్కడే ఉంటాను. ఇండియాలోనే, ఈ ఊళ్ళోనే, ఈ ఇంట్లోనే కార్తీక్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను. అలా అని మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యకుండా కార్తీక్ ని పెళ్లి చేసుకోను. మీరు మాట తప్పినా నేను మాట తప్పను. తల్లి, హవేలీలో ఎంతో వైభోగంతో బతికాం. అన్నీ కోల్పోయి ఒక విధంగా కట్టుబట్టలతో ఈ ఇంటికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక పోగొట్టుకున్న దానికన్నా ఎంతో విలువైంది సంపాదించుకున్నాం. అదేంటో తెలుసా? ప్రశాంతత. నీ దయ వల్ల అందరం ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటున్నాం. మిగిలిన జీవితం కూడా ఇలాగే గడిచిపోతే చాలు. నా పుట్టినరోజైనా ఈ రోజున ఈ చిన్న వరం కోరుకుంటున్నాను. వింటున్నావు కదమ్మా? ఇంతకు మించి ఇంకేమీ కోరుకోను. అత్యాశ కాదు కదమ్మా. ఈ మధ్య మళ్ళీ ఆస్తి గురించి ఆలోచన మొదలై ఇంట్లో అలజడి స్టార్ట్ అయింది. ప్రశాంతంగా ఉన్న నదిలో రాయిలా అది అందరినీ డిస్టర్బ్ చేస్తోంది. ఇది ఎక్కడి దాకా వెళ్తోందోనని భయంగా ఉంది. ఈ గొడవ ముదరకుండా నువ్వే కాపాడాలమ్మా. దయ చూపించు. Wish you happy and many more happy returns of the day. థ్యాంక్స్.
భయపడ్డారా అత్తయ్య? భయపెట్టింది చాలక పైగా భయపడ్డారని అడుగుతున్నారా? అత్తయ్య, మీ బర్త్డేకి మాకేం గిఫ్ట్ ఇస్తున్నారు? ఏంటి, నా బర్త్డేకి నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలా? అవును మరి, చిన్నపిల్లలం కదా, మీరే గిఫ్ట్ ఇవ్వాలి. బంగారం లాంటి నా కొడుకుని మీకు గిఫ్ట్ గా ఇచ్చాను, అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేం కావాలి? అమ్మో, ఏమో అనుకున్నాను. అత్తయ్య కూడా లౌక్యం నేర్చుకుంది. ఏం చేయమంటారు మరి? తప్పదు కదా, నా కోడళ్ళేమో మహా షార్పు, తట్టుకొని నిలబడాలంటే లౌక్యం లేకపోతే కష్టం కదా.